ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఏప్రిల్ 8. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నా హస్తకార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపించుడి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనం. అబ్రహాము దేవుడు అతనికి చెప్పినట్లు చేయుటకు సిద్ధపడెను. దేవుడు నీ కుమారుని తీసుకొనుము అని చెప్పెను. అతడు తన కుమారుని తీసుకొనెను, కట్టెలు కూడా తీసుకొనెను. దేవుడు అతనికి ఒక బలిపీఠం కట్టుమని చెప్పగా అతడు హృదయంలో ఎట్టి ప్రశ్న కానీ అనుమానము కానీ లేకుండానే బలిపీఠమును కట్టెను. సర్వశక్తిగల దేవునితో నిజమైన స్నేహం అనున్నది ఆ విధముగా నుండును. దేవుడు అవును అనిన ఎడల నేను అవును అందను. దేవుడు వద్దు అని చెప్పిన ఎడల నేను వద్దు అందను. దేవుడు వెళ్ళుము అని చెప్పిన ఎడల నేను వెళ్ళెదను. ఆయన ఉండుము అని చెప్పిన ఎడల నేను ఉండేదను. ఆయన మాట్లాడుము అని చెప్పిన ఎడల నేను మాట్లాడేదను. అటువంటి స్నేహమే నిన్ను ప్రతి పర్వతం మీదకి మోసుకొని పోవుటను కనుగొనేదవు. నీ శ్రమలు, పరీక్ష కొరకైన శ్రమలు మరియు ఈ పరీక్షలు శ్రమలన్నీయు సిద్ధపాటు నిమిత్తమే. మొట్టమొదటిదిగా దేవుడు అబ్రాముతో తాను ఏ విధముగా సొదొమ గొమొర్రాలకు తీర్పు తీర్చనై ఉన్నాడో దానిని తెలియజేసెను. ఆదికాండం 22వ అధ్యాయం 17లో దేవుడు భూలోకమందలి దేశములన్నీ ఏ విధముగా తన సంతతి ద్వారా ఆశీర్వదించబడనై ఉన్నవో అతనికి తెలియచేయగోరెను. ఆ సంతతి ప్రభువైన యేసుక్రీస్తే. ఆ సంతతి ద్వారా కలుగు ఆశీర్వాదములలో అబ్రహాము కూడా పాలి భాగస్థుడే. అంధకార సంబంధమైన శక్తులన్నిటి మీద, దేవుని శత్రువులందరి మీద ఆ సంతతి పొందిన విజయం యొక్క ఫలమును అతడు కూడా అనుభవించును. ఆయన విజయం యొక్క ఫలమును ఆయన యందు అనుభవించు ఆధిక్యత మనకును కలదు. పరలోక స్థలములలో అంధకార సంబంధమైన శక్తులన్నిటి మీద ఆయన విజయమునందు మనకు పాలి భాగము కలదు. దేవునికి స్నేహితుడుగా ఉండుట అనగా ఇదే. 13వ వచనము దేవుడు అబ్రహాము విషయంలో ఇంకా ఎట్టి స్నేహమును కలిగి ఉన్నాడో బయలుపరచుచున్నది. ఆ పొట్టేలు పొదలో తగులుకొని ఉండుట అది ఎక్కడికో పారిపోవునని కాదు. అది పొదలో తగులు కొనకుండగానే దానిని దేవుడు అబ్రహాము ఎదుటికి తీసుకొని రాగలడు. కానీ దేవుడు అబ్రహాముకు ప్రాముఖ్యమైన పాఠములు నేర్పించుచున్నాడు. అంతిమ పరీక్షలో విజయం పొందిన తర్వాత పొదలో తగులుకొని ఉన్న పొట్టేలును చూచెను. ఈ పొట్టేలు యేసుక్రీస్తు ప్రభువును సూచించుచున్నది. దేవుడు అబ్రహాముతో ఇలాగున చెప్పుచున్నాడు, నీవు నాకు విధేయత చూపించితివి. ఇప్పుడు నిన్ను నీ సంతతిని ఆశీర్వదించుటకు నేను బంధించబడితిని. నాకు ఆజ్ఞాపించుము, ఎడతెగక ఆజ్ఞాపించుము. నా హస్తకార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపించుడి. యెషయా గ్రంథం 45:11. మనం ఆయనకు విధేయత చూపిన యెడల ఆయన మనలను ఆశీర్వదించుటకు ఇష్టపడును. మనలో చాలామంది మనము చెప్పినది దేవుడు విని పని చేయవలనని కోరుదుము, కానీ మనం ఆయనకు విధేయత చూపము. రాబో దినములలో మన శత్రువులపై విజయము కొరకు, సకల దేశముల కొరకైన దేవుని ఆశీర్వాదము కొరకు మనం ఆయనకు ఆజ్ఞాపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనలను ఆశీర్వదించుటకు బద్ధుడై ఉన్నాడు. రాబో తరములన్నింటికి దేవుని యొద్ద నుండి శ్రేష్టమైన వాటిని ఆజ్ఞాపించుటకు అబ్రహాము నేర్చుకున్నట్లు దేవుడు అబ్రహామును పర్వత శిఖరమునకు తీసుకొని పోయెను. దేవునితో స్నేహం చేయుటాను పర్వతమును ఎక్కుటకు నీకు కోరిక గలదా? నీవు దేవుని స్నేహితునిగా నుండగోరుచున్నావా? నీవు దేవుని స్నేహితునిగా నుండగోరిన ఎడల అబ్రహాము జీవితంలో ఆ రహస్యమంతయు బయలుపరచబడుటను నీవు కనుగొందువు. ముఖ్యముగా ఆదికాండం 22వ అధ్యాయంలో బయలుపరచబడెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.